గంగామాత గురించి చాలా మందికి తెలియని ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యం ఇప్పుడు చూడబోతున్నాం. ఒక మాటలో చెప్పాలంటే సమస్త ప్రాణులను పోషించడం అనేది విష్ణువు పని అంటాం. కానీ విష్ణువు ఆ పని తాను చేయడం లేదు. తన పాదాల నుంచి పునర్జీవితరాలైన గంగాదేవితో చేయిస్తున్నాడు. జీవుల దేహాల్లో 90% జలం ఉంటుంది. అది ఎవరో కాదు, పోషకమాత అయిన గంగాదేవి. ఈ గంగా వివిధ రూపాల్లో జీవుల దేహాల్లో చేరుతోంది. ఇంతటి మహత్తర కార్యాన్ని కొన్ని కోట్ల యుగాలుగా గంగా అలుపు సలుపు లేకుండా నిర్వహిస్తూ అటు దాహబాధ ఇటు దేహబాధ లేకుండా జీవులను సాకుతోంది. అందుకే పంచమహాభూతాల్లో ఈమె ముఖంగా చేర్చబడింది. పాపులు తన చేతిలో విడిచిన పాపాలను నిజమైన భక్తులు తనలో స్నానం చేయడం వల్ల పోగొట్టుకుంటున్న గంగ అలా నిత్య శుభ్రత కలిగిన దేవతగా మనగలుగుతోంది. పత్రం, పుష్పం, ఫలం, తోయం అంటూ భక్తిలో సైతం గంగకు ప్రముఖ స్థానం ఇచ్చారు. తోయం అంటే కన్నీటి రూపంలోని గంగ అని అర్థం. భక్తి పారవస్యంలో ఎవరు భగవానుడి గొప్పతనం అనుభవిస్తూ కంటతడి పెడతారో దాన్నే తోయం అన్నారు. 5000 దివ్య దేవ సంవత్సరాలు గడిచిన తర్వాత గంగ భూమిపైన ఉండదని బ్రహ్మ వైవర్తనం చెప్పడంలోని రహస్యం ఏమంటే అప్పటికి ప్రళయకాలం వస్తుంది. ప్రళయంలో జీవులు ఉండవు కనుక గంగ కూడా తిరిగి విష్ణువు పాదాలలోకి చేరిపోతుంది. ప్రళయానంతరం సృష్టి ప్రారంభం కాగానే తిరిగి జీవుల పోషణకు అంటే తన విధులకు హాజరవుతుంది. గంగ సర్వజలాలకు తల్లి వంటిది. నదులు ఎన్ని ఉన్నా వాటిలో గంగకు ప్రత్యేక స్థానం వచ్చింది ఇందుకే.